హలో, నేను సిఎస్ రావు. ఏపీ లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ విదేశాల్లో టచ్ అవుతుంది క్లూస్. అసలు దాని లోతు ఎంత, దాని వెనక ఉండేటువంటి నెట్వర్క్ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర సువేరయ్య గారు, సుంకర వెంకటేశ్వరరావు గారు అలియాస్ కొండయ్య గారు మనతో ఉన్నారు. ఆయనతో ఇంటాక్ట్. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. కొత్త రకంగా అనిపిస్తున్నారు ఇవాళ. ఏంటి దాంట్లో సీక్రెట్ ఏమైనా ఉందా? సీక్రెట్ కాబట్టి చెప్పకూడదు కదా, చెప్తే సీక్రెట్ అవ్వదు కదా. ఏమన్నా వ్రతం రాష్ట్ర అభివృద్ధి కోసం లేదంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమన్నా చేశారని మీరు కూడా. సో లిక్కర్ స్కామ్ ఏంటి సార్, చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు డే టు డే మొత్తం. సో అది దాన్ని అసలు ఊహించుకుంటేనే అసలు దీని లింకులు ఎక్కడుండి అండర్ వరల్డ్లో ఇప్పుడు అబూ సలీం, ఆ రోజున మోనికా బేడి, వాళ్ళకుండే లింకులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఏంటి మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఏముంది సిఎస్ గారు, ఇది 2005 నుంచే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అంతర్జాతీయ మాఫియా ముఠాలతో కడప జిల్లాకు సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజు మీరు రసాల కైమా నుంచి రావటం కానివ్వండి, ఇక్కడి నుంచి రకరకాల యాంటిక్స్ బయటికి వెళ్ళినాయనప్పుడు ఆరోపణలు రావటం, దేశాలకి ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినాయి, పురావస్తువుకు సంబంధించిన మాటలు రావటం, అట్లాగే రాష్ట్ర సంపదనన్నింటినీ గనుల్ని లేకపోతే ఎస్సీజెడ్ల పేరుతో విదేశీ కంపెనీలకి లేకపోతే విదేశీ కంపెనీల పేర్లతో ఇక్కడికి బెనామీ కంపెనీలు పెట్టడం కానివ్వండి, పోర్టులు కానివ్వండి, ఇవన్నీ కూడా మారిషస్ నుంచి ఇట్లా రూటింగ్ అన్నీ బహిరంగ రహస్యమే. లేకపోతే అన్ని సిబిఐ ఈడీ కేసులు ఎందుకు వస్తాయి? క్విడ్ ప్రోకోలో ఎన్ని జరిగినాయి, అంతమంది ఐఏఎస్లు బయటికి లోపలికి వెళ్ళారు, జైలుకి వెళ్ళారు, ఇవన్నీ బహిరంగ రహస్యం అప్పటి నుంచే ఉంది. ఆ టైంలో చేసిన విపరీతమైన దోపిడీ విదేశాలకు అప్పుడే తరలింది చాలా వరకు. ఇక్కడ భూముల రూపంలో బెంగళూరు, హైదరాబాదు లాంటి పూనా ఇక్కడ ప్రాంతాల్లో విపరీతంగా స్ప్రెడ్ అయి ఉంది. తర్వాత వాళ్ళకి ఎవరైతే ప్రధానమైన పాత్రధారి ఉన్నాడో 2004-2009 మధ్య, అంటే ఎవరైతే బెనిఫిట్ అయ్యాడో అతనికే మళ్ళీ అధికారం వచ్చింది. అక్రమంగా బెనిఫిట్ అయ్యి అరాచకం చేసి హత్యలు, దోపిడీలు, గనులు ఇవన్నీ దోషేసుకున్న ఎవరైతే ప్రధాన సూత్రధారు ఉన్నాడో, మెయిన్ బెనిఫిషియరీ ఎవరు ఉన్నారో అతని చేతికే అధికారం వచ్చేటప్పుడు ఇంకా విశృంఖలంగా అయిపోయింది. సార్, ఇక్కడ ఈ పాయింట్ దగ్గరే మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా కోరుకునేది ఏంటంటే, 2009లో మళ్ళీ ఆయనకు పట్టం కట్టారు. ఇంత జరిగినప్పటికి కూడా 2019లో 9లో కూడా కట్టారుగా రాజశేఖర రెడ్డి గారికి. 2004లో కట్టారు, 2009లో రాజశేఖర రెడ్డి గారికి కట్టారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో కట్టారు. ఇవన్నీ ప్రజల్లోకి కరెక్ట్గా తీసుకెళ్లటంలో వైఫల్యం చెందేమేమో మనలాంటి వాళ్ళు అని అనిపిస్తుంది. మనం కాదు, ఆ రోజు కూడా 2009లో కూడా చావుదప్పి కన్నులు అట్టబోయినట్టు తెలుగుదేశం పార్టీ చేసిన చారిత్రక తప్పుల వల్ల పార్టీల పరంగా తీసుకుంటే ప్రజాస్వామ్యం కాదు, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సింది రాజకీయ పార్టీలు, ప్రజలు కాదు. అంటే సామాజికవేత్తలు ఉంటారు, సామాజికవేత్తలు ఏం చేయగలరు అని మాట్లాడతారు. అంటే మీకు రాజకీయ పార్టీల వాయిస్ కన్నా కూడా మీలాంటి వాళ్ళు చెప్పే వాయిస్ నే పబ్లిక్ విశ్వసిస్తారు కదా. కానీ మీడియా ఎక్కడ ఉంది? మీడియా ఎవరి గుప్పట్లోకి వెళ్ళినప్పుడు చెప్పేది మీడియానే కదా, కమ్యూనికేట్ చేసేది. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? ప్రజాహితం కోసం నిర్భయంగా రాయగలిగిన పత్రికలను ఆ రెండు పత్రికలను డిఫెన్స్లో పడేశాడు. నాన్న పులి అన్నట్టు, లేకపోతే బ్రాహ్మడు నలమేక సామెతలాగా తయారు చేశాడు. దాని ఒక విశ్వసనీయతని ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితుల్లో డిఫెన్స్లోకి నెట్టాడు. తను సొంత మీడియా సంస్థను పెట్టుకున్నాడు. హైదరాబాద్లో ఉండే ప్రధానమైన మీడియా సంస్థలు కొన్నిటిని తాను బెనామీలతో నెలకొల్పించాడు. కొన్ని ప్రధానమైన మెయిన్ స్ట్రీమ్ మీడియాని బెదిరించి రకరకాలుగా ఇది చేశాడు. 2009 టైంకి మరి దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సింది ప్రధాన ప్రతిపక్షాలే కదా. మెయిన్ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని రక్షించేది మీడియా అయితే ఫోర్త్ ఎస్టేట్ అంటాం, కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమే. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు కామెంట్ చేసినప్పుడు ఇదేదో రాజకీయంగా వాళ్ళు అనుకుంటున్నారు, పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు అనుకుంటారు. అది కూడా చెబుతా. ఆ రోజు హైదరాబాద్ బేస్డ్గా మీడియా కానీ, ఇన్స్టిట్యూషన్ ప్రొఫెసర్లుగా కానీ, లేదా ఎడిటర్లు కానివ్వండి, వీళ్ళందరూ ఇక్కడ హైదరాబాద్ బేస్డ్గానే ఉన్నారు. వాయిస్ అంటే ఇక్కడి నుంచే, రాజధాని నుంచి వెళ్తుంది కదా ఎక్కడైనా సరే. అప్పుడు ఇక్కడ కుహానా మేధావులుగా ఉన్న వాళ్ళందరూ కూడా అమ్ముడుపోయారు. రాజశేఖర రెడ్డి భయపడ్డారు, లేకపోతే అతను లోపరుచుకున్నాడు అందరినీ కూడా. ఆ రోజు ఉండే ప్రజా సంఘాల పేరుతో ఉండాలని ప్రొఫెసర్లుగా లేకపోతే రకరకాలుగా ఇక్కడ వాయిస్ వినిపించే వాళ్ళని కూడా బిస్కెట్లు వేసి అతను కొనుగోలు చేశాడు. సీనియర్ జర్నలిస్టులని, ఎడిటర్లని చాలామందిని. జర్నలిస్టుల అసోసియేషన్ కూడా తన గుప్పిటకు తెచ్చుకున్నాడు. వాళ్ళకు కూడా మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తాం అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా తాయిలాలు అందజేశారు.
ఎప్పుడైనా సరే మరి వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన సంఘాలు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ఎప్పుడైతే ఆశపడతారో ఆ విశ్వసనీయత కోల్పోతారు కదా, వ్యక్తి ఆరాధన మొదలవుతుంది కదా. ఆ రోజు ఎవరైతే మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి ఒక బిస్కెట్ వేసాడో, ఈ జర్నలిస్ట్ సంఘాలు కూడా రాజశేఖర రెడ్డిని దేవుడిగా కీర్తించడం మొదలెట్టినాయి కదా, మాకు 200 గజాల స్థలం ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఎవరు ఎక్స్పోజ్ చేయలేరు కదా. మరి అది మీరు ఎందుకు చూసుకోరు జర్నలిస్టులుగా మీ వైఫల్యాన్ని? మరి అతను మీరు దేవుడని, రాజువయ్య మహారాజువయ్య అని కీర్తించింది మీరే కదా. ఒక దొంగన దోపిడీదారుని మహానేతగా కీర్తించింది ఇదే కిరాయి మీడియా కదా. మరి మీరు వైఫల్యం చెందారు కదా, మీడియా వైఫల్యం చెందింది కదా. వక్రీకరణ రాతలతో దొంగని, ఒక గజ దొంగని తీసుకెళ్ళి ఒక మహానేతగా మీరు కీర్తించారు కదా. మీరంటే ఇన్ సెన్స్ ప్రధాన ఇది కదా. అలాగే అంటే నేను ప్రధాన పక్షం తెలుగుదేశం వైఫల్యం ఎట్లా అంటున్నానంటే, ఆ రోజు యాంటీ సెంటిమెంట్ అయినటువంటి టీఆర్ఎస్తో జత కట్టడం చారిత్రక తప్పిదం. అంటే ఆ రోజున్న పరిస్థితులు 2009లో ఒక పక్క చిరంజీవి గారు పార్టీ పెట్టారు. సరే, రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ కు సంబంధించి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. రాజశేఖర రెడ్డి గారు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. వాళ్ళకి ఒడిసి పట్టడం, దోసుకుంటంలో ఆ కుటుంబానికి, లేదా కొన్ని కుటుంబాలకు, తెలుగు జాతిలో కొన్ని 2 రాష్ట్రాలు, ఇప్పుడు వాళ్ళకి 2 రాష్ట్రాలు, తెలుగు జాతి మొత్తం మాట్లాడుకుంటే కొన్ని కుటుంబాలకి వాళ్ళకి బ్లూ ప్రింట్ ఉంది, ఎట్టా దోసుకోవచ్చు, ఎట్టా చెరబట్టవచ్చు తెలుగు జాతిని అనేది. అది మనం 2000 తెలంగాణలో కూడా చూసాంగా. విశృంఖలంగా మరి సంపన్నమైన రాష్ట్రాన్ని అప్పులకు చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టి కొట్టుకుపోయేటట్టు చేసి ధరణి పేరుతో వేలాది ఎకరాలు దోసేసుకుని ఇవన్నీ ఇక్కడ చూసాం కదా. ఇక్కడికైనా 2004-2009 మధ్య రాజశేఖర రెడ్డి కుటుంబం చేసిన దానికి తేడా ఏం లేదు కదా. 2 ఒకే ఇదిలో కనిపిస్తుంది కదా దోపిడీ. సార్, మీలాంటి వాళ్ళకి జనరల్గా మీరు సొసైటీ గురించి ఆలోచిస్తారు, చాలా బాధ్యతాయుతంగా ఉంటారనేది నేను అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు డాక్టర్ లోకేష్ అని ఒక ఆయన నేను ఇంటర్వ్యూ చేశాను. ఆయన ఏం చెప్పాడంటే, మొత్తం 26 దేశాల్లో లింక్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి, మీకు తెలియదు, కావాలంటే ఆ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ టైప్లో ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్తో ఉందండి. ఆఫ్రికన్ కంట్రీస్లో వాళ్ళు చేసిన లిక్కర్ వ్యాపారం వాళ్ళు కాదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మొదలెట్టిన లిక్కర్ వ్యాపారానికి మోడస్ ఆపరండి ఆఫ్రికన్ కంట్రీస్. ఆఫ్రికన్ కంట్రీస్లో ట్రైబల్స్కి అసలు ఏమీ తెలియదు. ఎందుకంటే వాళ్ళ శారీరక దారుఢ్యం కొద్దిగా ఎక్కువ, మనకంటే స్టామినా ఇది ఎక్కువగా ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్. వాళ్ళకి ఇక్కడ చీప్ లిక్కర్ తయారు చేసి వాళ్ళని సాచెట్స్ పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళినంతా కూడా కడప నుంచి వెళ్ళిన వాళ్ళే వాళ్ళు కూడా చాలా చోట్ల ఆ లిక్కర్ వ్యాపారం చేశారు. ఆఫ్రికాలో, ఆఫ్రికన్ కాంటినెంట్లో కొన్ని దేశాల్లో. అక్కడ ఇప్పుడు నాకున్న సమాచారం, నేను కూడా దాని మీద కొంత పరిశోధన అనగానే నేను కొద్దిగా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. 2005 ఆ టైంలో నాకు ఒక ఆర్డర్ వచ్చింది, మీరు సప్లై చేస్తే స్పిరిట్ అంటే మొలాసిస్ నుంచి తీసిన రెక్టిఫై RS అంటాం కదా, అది కావాలంటే రిక్వైర్మెంట్ కావాలని చెప్పి నాకు ఒక మిత్రుడి ద్వారా సప్లై చేయమని వస్తే, వ్యాపారం చేసుకుంటాం కాబట్టి నేను దాని మీద ఆ రోజు ఏంటి మొలాసిస్ ఏంటి, అసలు RS అంటే ఏంటని దాని మీద నేను చూశాను అనమాట. చూసినప్పుడు అప్పుడు కూడా కడప నెల్లూరుకు చెందిన ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళే అక్కడ లిక్కర్ వ్యాపారం చేస్తున్నారు. ఆ రోజు నాకు మీడియాలో ఒక ప్రధాన మీడియా అధిపతిగా ఉన్నటువంటి ఒక మిత్రుడు, నాకు సన్నిహిత మిత్రుడు, నాకు కొద్దిగా చెప్పాడు అనమాట అక్కడ ఏమేమి జరుగుతుంది ఏంటి అని. అప్పుడు నేను రెక్టిఫైడ్ స్పిరిట్ అంటే ఏంటి అని నేను కొద్దిగా ఈ డిస్టిలరీస్తో నేను కాంటాక్ట్ అయ్యాను. అయినప్పుడు ఆ రెక్టిఫైడ్ స్పిరిట్ 3 కేటగిరీల్లో ఉంటుందని, ఒకటి బాగా రిఫైన్డ్గా మంచి సుపీరియర్ క్వాలిటీనేమో ఈ స్కాచ్ ఇటువంటి వాటికి వాడతారని, 2వ గ్రేడ్ ఉన్నదాన్నేమో ప్రభుత్వ సారా దుకాణాల్లో డైల్యూట్ చేసి వాడతారని, 3వ దాన్ని ఇండస్ట్రియల్ ఆల్కహాల్గా వాడతారని, తర్వాత స్లడ్జ్ ఉంటుంది పేరుకుపోయిన చెత్త దాన్ని వాడకుండా బయటికి పారేస్తారు, వేస్ట్ అనుకోండి. దాని నుంచి కూడా తీసి అది విషతుల్యం. దాన్ని తీసి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎందుకంటే ఈస్ట్ కోస్ట్ నుంచి వెళ్ళాలంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది, అందుకని వెస్ట్ కోస్ట్లో మహారాష్ట్రలో షుగర్ ఇండస్ట్రీ ఎక్కువ, గుజరాత్ మహారాష్ట్ర అక్కడ. తర్వాత బ్రెజిల్ నుంచి పాకిస్తాన్ నుంచి కూడా సప్లైస్ బాగుంటాయి దీని నుంచి. అందుకని ఏం చేశారంటే ఆ రేట్తో పోల్చుకుంటే ఇక్కడ సౌకగా వస్తుందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే స్లడ్జ్లోంచి తీసేసిన విషతుల్యమైనటువంటి దాన్ని వీళ్ళు తక్కువ రేటు కొని లీటర్ రూపాయికి అంత చీప్గా కొని పారేసేదాన్ని తీసుకెళ్ళి అక్కడ హై దీంట్లో డైల్యూట్ చేసేసి ఆ విషతుల్యమైన దానితో వ్యాపారం చేసుకుని అక్కడ చాలామంది చనిపోవటానికి వీళ్ళు కారకులు. అంటే వీళ్ళంటే మీరు అనేది కడప అంటున్నారు, కడప లేదంటే ఈ వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన ప్రధానమైన పాత్ర ఉంది అక్కడ. వాళ్ళ అనుచరులు టాంజానియాలో మెగఫులి వచ్చే వరకు వాళ్ళు ఇష్టానుసారం నడిపారు వ్యాపారాన్ని.
మెగఫూలి వచ్చిన తర్వాత ఆ కుటుంబం పారిపోయి వచ్చింది ఇక్కడికి. అయినా కూడా వాళ్ళకి చెందినటువంటి 2 వ్యక్తులను అక్కడ అరెస్ట్ చేశారు, 9 నెలలు వాళ్ళని జైల్లో పెట్టారు. వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి అంచర్లు ఒక కంపెనీలో చేసే ఉద్యోగస్తులు, ఒక తెలంగాణ వ్యక్తిని, ఒక గుజరాత్ వ్యక్తిని. ఓకే. వాళ్ళని బెయిల్ మీద అక్కడ ఉన్న ఇండియన్ అసోసియేషన్స్, తెలుగు అసోసియేషన్ వాళ్ళు రెస్క్యూ చేసి ఇది చేశారు. మెగఫూలి అనే చాలా హానెస్ట్ మనిషి, ఆయన టాంజానియా ప్రెసిడెంట్గా చేసినప్పుడు. ఆయన దెబ్బకు పారిపోయి ఇచ్చారు. ఓకే. పారిపోయి వచ్చిన తర్వాత ఇక్కడ అనుకోకుండా ఆ టైంలో 2019కి వాళ్ళు 17లోనే ఇప్పుడు పారిపోయి ఇచ్చారు, 18లోనూ. అంటే 2005 నుంచి 17 దాకా వ్యాపారం చేశారు దీంతో. ఎప్పుడు నుంచి 2005 కంటే బిఫోరే వాళ్ళు అక్కడికి వెళ్ళారు. కానీ ఇది వాళ్ళ కుటుంబం అక్కడ వాళ్ళ కుటుంబం చెందిన ఒక పెద్ద మనిషి కన్సల్టెన్సీ పేరుతో ఎప్పుడో వెళ్ళాడు. ఇక్కడ సోమాజిగూడలో కూడా ఆఫీస్ పెట్టి ఇక్కడ నుంచి ఆయన ప్రధానంగా అక్కడికి వెళ్తే ఆ ఓనర్లు ఉన్నాయి, మనం వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పింది. అంతేగాని ఆయన ఏమో సారా వ్యాపారం చేయమని చెప్పలా. ఆయన పెద్ద మనిషే. ఆయన ఏం చేశాడంటే అక్కడ ఓనర్లు ఉన్నాయి, వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని చెప్పి దారి చూపించాడు. అక్కడికి వెళ్ళినాక వీళ్ళందరూ సారా వ్యాపారం బాగా డబ్బులు వస్తాయని వీళ్ళు మొదలెట్టారు. టాంజానియా అన్ని కంట్రీలు, ఆఫ్రికా కంట్రీస్ మొత్తం, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇవన్నీ కూడా చాలా పేర్లు ఉన్నాయి దేశాల పేరు, అన్ని చిన్న చిన్న ఇవన్నీ కూడా అక్కడ విశృంఖలంగా వీళ్ళు సారా వ్యాపారం చేశారు. తర్వాత రిగ్గులతో కొంతమంది వెళ్ళి రిగ్గులు వ్యాపారం చేసుకుని అక్కడ బోర్లు వేసుకుంటే కొంతమంది బాగా ఇదయ్యారు. ఆ టైంలో వీళ్ళు వెళ్ళిపోయి విశృంఖలంగా అక్కడ అక్రమంగా సారా వ్యాపారం చేసి వాళ్ళు చాలామంది మృత్యువుకి కారకులయ్యారు. ఆ పారిపోయి వచ్చిన వాళ్ళు 2019లో అనుకోకుండా చేతిలో అధికారం రాగానే ఆ మోడస్ ఆపరాండి అక్కడ రకరకాల నోరు తిరగని రకరకాల పేర్లతో ఇక్కడ బ్రాండ్లు తయారు చేసుకుని జీరోలో వ్యాపారం చేశారు. ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో 1924 మధ్య జరిగిన లిక్కర్ వ్యాపారం అంతకుముందు 14-19 మధ్య జరిగిన 100 రూపాయల క్వార్టర్ ఉంటే 200 రూపాయలు చేశారు. దానికి ఏం చెప్పారంటే ఎక్కువ రేటు పెడితే తాగడం తగ్గిస్తారు కాబట్టి మేము రేటు పెంచుతున్నాం అన్నారు. పెంచి బయట అమ్మిందేమో జీరోలో అమ్మారు. అక్కడ గవర్నమెంట్కి సంవత్సరానికి 20,000 కోట్లు ఎంతో అక్కడ లిక్కర్ ఆదాయం ఉంటుందని సబ్జెక్ట్ కరెక్షన్ టోటల్ ఏదో ఉండేది మొత్తానికి. మరి ఆ ఇన్వాయిస్ అక్కడ అకౌంట్ ఫర్ అవ్వాలిగా గవర్నమెంట్కి. అమ్మిన లిక్కర్ హెడ్లో నుంచి డిస్టిలరీల ద్వారా వెళ్ళింది 20,000 కోట్లు పెరుగుతుంది కదా సహజంగా. 5 ఏళ్లలో 25, 30, 25, 30 పెరగాలి కదా. పెరుగుతుంటుంది. అదేమి లేదు, మొత్తం సాఫ్ట్వేర్ మొత్తాన్ని ధ్వంసం చేసేసి అక్కడ మొత్తం వ్యాపారాన్ని జీరోలో చేశారు. నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సబ్జెక్టు కరెక్షన్, సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు ఆ కుటుంబానికి పెట్టకి వెళ్ళింది అని. ఓన్లీ కమిషన్ రూపంలో ఒరిజినల్గా అమ్మింది కాకుండా అంటే గవర్నమెంట్కి జమ అయింది కాకుండా 32,000 గవర్నమెంట్కి ఎంత జమ అయింది అనేది కూడా ఇవాళ దాని అది పెద్ద స్కామ్, భారతదేశంలో అతిపెద్ద స్కామ్. మీరు చెప్పేది ఏడాదికి 32,000 కోట్ల రూపాయలు. 25,000 కోట్లు అయితే ఆడుకు మధ్యలో ఉన్న రాజ్ కసిరెడ్డి అనే అతనికి 6,000 నుంచి 12,000 కోట్లు లాభం జరుగుతుంది. కాదు మాకు కూడా అది మొత్తం ఇవ్వాల్సిందేనని వీళ్ళు అడిగారని. 25 పైన 31, 32కి ఇలా సెటిల్ అయిందని పైన చేరు సగం లెక్కన. మొత్తానికి ఎట్టాన కానీ 1,25,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఆ ఒక్క లిక్కర్లోనే వెళ్ళింది అనేది బయట క్లోజ్డ్గా ఉన్నటువంటి కొంతమంది ఫైనాన్షియల్ అనలిస్టులు ఉంటారు కదా, ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానివ్వండి, మాలాగా ఉండే బుద్ధిజీవులు ఏదో ఆలోచించే వాళ్ళం ఉంటాం కదా. అందుతో గట్టి సమాచారం కనీసం 25,000 కోట్లు ఏడాదికి అంటే 1,00,000 కోట్లు 5 సంవత్సరాలు 1,25,000 నుంచి 1,50,000 కోట్ల రూపాయలు ఆ ఇంటికి చేరింది, తాడేపల్లి ఇంటికి. ఇది జగమేగిన సత్యం కాదని వాళ్ళు ఎట్లా ప్రూవ్ చేస్తారంటే సాఫ్ట్వేర్నే లేపేశారు, అంతా జీరోలో అమ్మారు క్యాష్. అక్కడ పేటిఎంలో కూడా ఎక్కడా లేదు, వాళ్ళు వచ్చిన ఈ కామర్స్లో కూడా ఎక్కడ పెట్టలేదు కదా షాపుల్లో, అంత క్యాష్ అండ్ క్యారీ. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు సిట్ నెలకి 70 నుంచి 80 కోట్ల రూపాయలు తప్పండి అని చెప్పి సిట్ అనేది చెప్పేది. ఇవాళ కూటమి ప్రభుత్వంలో సిట్ చెబుతున్న లెక్కలన్నీ కూడా నవ్వులు పాలవుతుంది. అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ అది. ఇప్పుడు పురంధేశ్వర్ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు కదా 40,000 కోట్ల రూపాయలు జరిగిందని. ఆవిడ మరి ఒక ఎంపీగా ఒక బాధ్యతయుతమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా రాసింది, మరి తప్పు రాయరు కదా. చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు కదా, తప్పు రాయరు కదా. రఘురామ కృష్ణరాజు గారు ఢిల్లీలో ఉండి స్కామ్ జరుగుతున్న తీరంతా కూడా రచ్చబండ పేరుతో ఆ రోజు ఎక్స్పోజ్ చేశారు కదా. ఫస్ట్ ఆయన ఎక్స్పోజ్ చేసింది అక్కడి నుంచి వచ్చింది కదా, వీళ్ళందరూ మాట్లాడారు కదా. వీళ్ళందరిది కాకుండా 3,000 కోట్లని మాట్లాడటం సిట్ వాళ్ళు. అంటే వాళ్ళకి అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వరకు యాజ్ ఆఫ్ అంతే. కాబట్టి అసలు ఇంకా లోతులోకి వెళ్తే చాలా వస్తుంది.
ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే డిస్టిలరీల దగ్గర ఇండెంట్ ఉంటుంది, వీళ్ళు మొలాస్ ఎంత కొన్నారు, ఎంత తయారు చేశారు అనేది ఎవ్రీ ఇయర్ ఆడిట్లు జరుగుతాయి కదా. ఇన్ని వేల టన్నుల మొలాసిస్ ఇన్ని లీటర్లు కొన్నామని, ఇన్ని లీటర్లకి ఎంత అమ్మామని ఇది లెక్క ఉండాలిగా. ఆ లెక్క ఏమీ లేదు. ఎవ్రీ ఇయర్ దాన్ని జీరోలో చేసేసి ముడి పదార్థం అసలు లెక్కలేదు, ముడి పదార్థం లేదు, ఫైన్ ప్రోడక్ట్ బయటకి సప్లై చేసింది, గవర్నమెంట్కి సప్లై చేసింది ఎక్కడా లేదు. విశృంఖలంగా అమ్మేశారు. ఇది కాకుండా గంజాయి వ్యాపారంతో చేసింది అది 1 లక్షల కోట్లో ఉంటుంది. ఉత్తరాంధ్రలో మన్యం ప్రాంతంలో గంజాయి పండించి గంజాయి ద్వారా స్మగ్లింగ్ చేసింది కూడా ఆ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే. వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ప్లాంటేషన్ వేయించడం, దాన్ని కొనటం, వీళ్ళే కొనటం, అక్కడ ట్రైబల్స్కి డబ్బులు పెట్టి పెట్టుబడులు పెట్టి గంజాయి తోటలు వేయించి డ్రిప్ ఇరిగేషన్లు పెట్టించి. అంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఈ ఫ్యామిలీ అనుచరులు అంతే. ఇంకా అంతమించి రాయలసీమ అంటే అందరూ ఎందుకు వెళ్ళగలరు అక్కడికి? ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి ఇదిగా ఉండేవాళ్ళు, అనుచరులుగా ఉండేవాళ్ళు, వాళ్ళకి మజిల్గా ఉండే లంపెన్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కడప జిల్లా నుంచి ఎక్కువగా ప్రాంతంగా రాయలసీమ, నెల్లూరు ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రకి వెళ్ళి అక్కడి నుంచి గంజాయిని శ్రీలంక లాంటి దేశాలకి రకరకాలుగా ఇతర దేశాలకు పంపించారు. ఇదంతా బహిరంగ రహస్యం. కొన్ని ఫిగర్స్ ఎందుకు బయటికి రావంటే, బయటకు తెలిసిన తర్వాత ప్రజల్లో మరి ఒక శాంతి భద్రతలే కాకుండా ఒక నైతిక కట్టుబాట్లు కూడా తెగిపోకూడదు కదా. కానీ అట్ట కాదు కదా సార్. ఇప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించి ఇంత జరిగినప్పుడు ప్రజలకైతే తెలియజేయాలిగా, అది రికవరీ చేస్తారు అనేది నమ్మకం లేదు. ఎందుకంటే అమెరికా చట్టాలు కూడా లేవు, రికవరీ చేసే చట్టాలు ఉన్నాయి కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదుగా. అంటే ఒకటి సుబ్బారావు గారు, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడటానికి ఏం రిలవెన్స్ అవసరంలా. ఎందుకంటే బయట అనుకునేది మనం మాట్లాడతాం, మనం ఆరోపణలు చేయట్లా. అవును, బయట అనుకునేది, బయట జనబాహుళ్యం అనుకునే మాటలు ఇట్లా అనుకుంటున్నారనే మాట చెబుతాం. కానీ ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ప్రభుత్వం బయటికి చెప్పాలంటే కొన్ని ఆధారాలు కావాలి. వాళ్ళు కూడా లేమ్యాన్ లాగా మాట్లాడితే వాళ్ళకి నవ్వులు పాలవుతారు. కాబట్టి వాళ్ళు చెప్పడానికి కొద్దిగా టైం పట్టవచ్చు, సంశయించవచ్చు. కానీ మరి పురంధేశ్వర్ గారు చెప్పింది మనం తప్పని కొట్టేయలేంగా. మరి ఆవిడ ఒక హేతుబద్ధమైన ఒక ఆధారాలు ఉంటేనే కదా ఆవిడ డెఫినెట్ గా ఖచ్చితంగా ఆవిడ పర్సనాలిటీకి జనరల్ గా అనుకున్న ప్రొఫైల్ కానీ చూస్తే కనుక డెఫినెట్ గా ఆవిడకి ఎంతకంత ఇన్ఫర్మేషన్ ఉంటే అని చెప్తారు. ఆవిడ మరి పరువు ప్రతిష్టలు కలిగిన ఆవిడ కదా, ఆవిడే మరి తప్పు మాట్లాడరు కదా. రఘురామకృష్ణరాజు గారు కూడా ఆ రోజు ఎంపీగా మాట్లాడారు కదా హౌస్ లో. మరి ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మాట్లాడారు, పవర్లో ఉండి మాట్లాడారు. మరి ఏమీ లేనప్పుడు ఆ రోజు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయొచ్చు కదా. వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఆ తప్పుడు ఆరోపణలు అన్నప్పుడు చేయలేదు కదా. పురంధేశ్వర్ గారు రాసినప్పుడు కాదు అని చెప్పి ఖండించలేదు కదా ఎవరు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఏదో ఉంది, అక్కడ ఉంది. కానీ బయట ఉన్న ఫిగర్ కూడా ఇంకా ఎక్కువ. పురంధేశ్వర్ గారు చెప్పిన ఫిగర్ కంటే 3 రెట్లు ఉంటుంది. ఇవన్నీ అసలు ఎలా ఆపరేట్ చేశారని మీకు అవగాహన ఉంది? ఇదే కాకుండా రైస్ సరే, బంగారం సంబంధించి డబ్బులు, బంగారం ఇప్పుడు ఇది వీళ్ళే ఎంత దోషేస్తే వీళ్ళకి అనుచరులుగా ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు చేసిన దోపిడీ ఇంకా వర్ణాతీతం. వాళ్ళందరూ హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ డైమండ్స్ గోల్డ్గా కన్వర్ట్ చేసుకుని అక్కడ తీసిన కరప్షన్ డబ్బునంతా కూడా అప్పుడు సీఎంకి దగ్గరగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి ఇక్కడే శ్రీనగర్ కాలనీలోనే ఉండేవాడని, ఇక్కడే ట్రాన్సాక్షన్స్ అని డైమండ్స్ గోల్డ్ రూపంలో జరుగుతున్నాయి అనేది అప్పుడే వచ్చింది. మన 1924 మధ్య చాలా ఆరోపణలు వచ్చినాయి. ఆ క్రమంలోనే అక్కడ విజయవాడ ఎయిర్పోర్ట్లో బంగారం పట్టుకున్నప్పుడు అదేదో బయట సోషల్ మీడియాలో మాట్లాడినందుకు తీసుకెళ్ళి ఒక సీనియర్ జర్నలిస్ట్ నేను ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి చిత్రహింసలు చేశారు. ఇప్పుడు దొంగతనం అనేది ఎన్ని రోజులు దాయలేం కదా సుబ్బారావు గారు, ఎప్పుడోసారి బయటపడుతుంది కదా, అది ఇప్పుడు ఆగదు, నిజం ఎప్పుడోసారి వస్తుంది. ఆ రోజు ఏమీ లేదని మీడియా మొత్తం మాట్లాడటానికి కూడా ఇచ్చేయలేదు. తర్వాత ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. అన్నీ కూడా 400 కోట్ల రూపాయల గోల్డ్ చేశారు. నేను సుప్రీంకోర్టులోనే వాదించారు కదా, అది ఎవిడెన్స్ వాదించారు కదా. నేనేమనుకుంటానంటే ఒకసారి చంద్రబాబు గారు కూడా అన్నీ మాట్లాడితే ఏమంటానని, లేదా మహిళల గురించి మాట్లాడితే ఏమన్నా యాంటీ సెంటిమెంట్ అవుతుందని భయమో ఏదో ఉంది మొత్తానికి. ఆ రోజు ఒక మహిళ గురించి మాట్లాడితే ఏమైనా అయిపోతుందేమో, లేనిపోయింది వాళ్ళు అన్నిటికీ రోడ్డు ఎక్కుతారేమో అన్నట్టు ఉంది. వాళ్ళు ఏంటంటే అన్నీ ఇడిసేసారండి, దేనికైనా సిద్ధం. అసలు వాళ్ళకి సిగ్గుసారం ఏమీ లేదు. ఇప్పుడు అయ్యో పాపం అనేది కూడా మీరు వైసీపీలో ఉన్న మహిళా నాయకుల్ని కార్యకర్తలను చూడండి ఎంత అసభ్యంగా మాట్లాడతారు. సభ్యత సంస్కారం ఉండాలి అసలు ఏం లేదు.
వాళ్ళు మనుషులతో ఒక సమానం కూడా కాదు. సార్ ఇక్కడ మనం గోల్డ్ ఇప్పుడు అక్కడ కరెన్సీ తీసుకొస్తాం, కరెన్సీనే కదా, ఆన్లైన్ పేమెంట్ కాదుగా. ఆ కరెన్సీ మొత్తాన్ని లారీల్లోనో కారుల్లోనో లేకపోతే వేసుకుని వచ్చి బంగారం కొనుగోలు చేయాలంటే అది సాధ్యం మామూలు. ఇది హవాలానండి. ఇదంతా ఏంటంటే ఆ డబ్బుని విజయవాడ ఆ ప్రాంతం నుంచి నెల్లూరు ప్రాంతంలో హవాలా వ్యాపారులు ఉంటారు. లేకపోతే జనరల్గా ఈ వ్యాపారస్తులందరూ హైదరాబాద్ కేంద్రంగానే, ఇప్పుడు పేరుకి ఆంధ్ర తెలంగాణ అయినా కూడా ఎక్కువ మంది వ్యాపారస్తులు కాంట్రాక్టర్లు అందరూ కూడా హైదరాబాద్లోనే స్థిర నివాసాలు ఉన్నాయి కదా, 99%. ఇక్కడే ట్రాన్సాక్షన్స్ చేయటం, బాంబేకి గుజరాత్ లాంటి ప్రాంతాల్లో గోల్డ్ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది, మార్వాడి లీడ్ చేసేది. ఇక్కడ హవాలా వ్యాపారం దాకా చేయడం, గోల్డ్గా కన్వర్ట్ చేయడం క్యారీ ఈజీ కదా. కట్టలు డబ్బు తీసుకెళ్ళాకంటే ఒక 4-5 కేజీలు తీసుకెళ్తే ఇంకా ఈజీగా అయిపోతుంది. అట్లా తర్వాత డైమండ్స్గా ఎక్కువగా ట్రేడ్ చేశారు అనేది అప్పట్లోనే వచ్చింది. బాగా పెద్ద సాలిటైర్ డైమండ్స్లో పెద్ద డైమండ్స్గా తీసుకుని మార్చి ఆర్నమెంట్స్గా మార్చారు అనేది ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ కూడా. దానికి బిల్డింగ్ అనేది ఉంటుంది కదా, జీరోనే. ఇవాళ ఈ భారతదేశంలో గోల్డ్ వ్యాపారంలో జరిగేది 50% అబోవ్. అంటే నేను 100% అని అంటే బాగా కాబట్టి అంటలేదు, కానీ ఇది జగమెరిగిన సత్యమే కదా. జ్యువెలరీలో జరిగే బిజినెస్ అంతా కూడా డైమండ్స్ జ్యువెలరీలో ఎక్స్పోర్ట్, అదర్ దాన్ ఎక్స్పోర్ట్. ఒకవేళ ఎక్స్పోర్ట్ చేసిన లోయర్ ఇన్వాయిస్లు చేసి చేస్తూ ఉంటారు. అదొక పెద్ద మాఫియా. అది మీకు తెలియదు, మీకు బహుశా మీకు అవగాహన ఉండే ఉండాలి, ఢిల్లీలో మీరు చేశారు కాబట్టి అది బయటికి జరిగే వ్యాపారం కంటే 3 రెట్లు ఎక్కువగా జీరోలోనే జరుగుతుంది, నాన్ బిల్లింగ్గా జరుగుతూనే ఉంటుంది. మొత్తం టోటల్ బులియన్ మార్కెట్నే వీళ్ళు మార్చేశారని అంటారు. మార్చారు, ఎప్పటి నుంచో కాదండి అది. ఇక్కడ మొత్తం ఒక రకంగా ఏంటంటే చెరబట్టేశారు. మరి ఇక్కడ కూడా అంతే. తెలంగాణలో మరి 2014-2024 మధ్య జరిగిన పరిపాలనలో కూడా అంతే విశృంఖలమైన దోపిడీ జరిగిందిగా. ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ రకంగానే ఇక్కడ చేశారు కదా. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ వీళ్ళ చేతుల్లోనే కదా పరిపాలన అంతా ఉంది. ఇవాళ మీరు దొంగతనం చేశారు అని ఆధారాలు చూపిస్తాంటే కులం పేరుతో బయటకు వచ్చి కులం మీటింగ్లు, ఐఏఎస్లు ఐపీఎస్లు వర్గాల పేరుతో మీటింగులు, అంటే బ్లాక్ మెయిలింగ్. వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం అసలు? మొన్న చూస్తా అంటే ఇక్కడ హైదరాబాద్లోని విజయవాడలోని మీటింగ్లు పెట్టారని. అంటే వీళ్ళని ఏం అనకూడదు, ఏమన్నంటే అప్పుడు బయటికి తీస్తారు, కులం కార్డులోనూ వర్గం కార్డులు బయటికి తీస్తారు. బయటికేమో ప్రజాహితం, మాకు సమాజం బాగుండాలి, ధర్మం బాగుండాలి, మళ్ళీ సనాతన ధర్మం అంటారు, హిందూ మతం అంటాము, అన్నీ మాట్లాడతాం. ఈ దొంగతనం బయటకు వచ్చినప్పుడు మాత్రం అబ్బే కాదు ఇది మా మీద కక్షపూరితంగా చేస్తున్నారు అని అప్పుడు కులం పేరుతో కొంతమంది బయటకు వస్తారు. ఇది అంతవరకు నైతికత? ఏ సనాతన ధర్మం చెప్పింది? నన్ను మీటింగ్ పెట్టిన వాళ్ళు, గొల్లపూడిలో మీటింగ్ పెట్టిన వర్గం వాళ్ళకి ఏ హిందూ మత గ్రంథాలు చెప్పిన అక్రమాలు చేయమని? ఇది వీళ్ళంతా వైపీఎస్లు వైఏఎస్లు అంతే కదా. వైపీఎస్లు వైఏఎస్లు ఇది నేను ఎప్పుడు అంటాను, భారతదేశానికి పట్టిన వైరస్ ఇది. వీళ్ళు ఇప్పుడు ఎవరైతే మీటింగులు పెట్టి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నారో, వీళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కూడా వీళ్ళే. 2014-19 మధ్య సహాయ నిరాకరణ చేయటం కానివ్వండి, ఆ రోజున్న ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసింది వీళ్ళే. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా యంత్రాంగం చేసింది వీళ్ళే. అదే 2004-2009 మధ్య రాజశేఖర రెడ్డిని అంతటాన్ని చేసి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పి చేసింది ఈ వర్గం వాళ్ళే, దైవాంశ సంభూతుడని. మరి ఇదే వర్గం వాళ్ళు అక్కడ 7 కొండలు కాదు 2 కొండలని చెప్పి చర్చి కడతానన్న నోరు మూసుకుంది ఈ వర్గం వాళ్ళే. ఈ వర్గానికి చెందినాడే అక్కడ ప్రధాన ప్రొఫెసర్గా ఉంటే ఇక్కడికి వచ్చి సిలువు కింద తలంచుకుని సిగ్గు లేకుండా వెళ్ళి ఆ కుటుంబానికి పలకీ మోసింది కూడా ఆ వర్గం వాడే. డైమండ్ కొట్టేశారని చెప్పి నికృష్టంగా మాట్లాడింది ఆ వర్గం వాడే. తర్వాత అర్హత లేని వాడిని తీసుకెళ్ళి ఆందోళన ఎక్కించినట్టు చీఫ్ సెక్రటరీని చేస్తే అదే విషపురుగు మళ్ళీ పాము కాటేసినట్టు మాట్లాడింది, అది వాళ్ళ గ్రూపులు నడుపుతుంది అతనే. వీళ్ళకి ఏంటంటే మతాన్ని అడ్డం పెట్టుకుని సమాజాన్ని నాశనం చేయటం వీళ్ళందరికీ, ఇటువంటి వాళ్ళకి అందరినీ అంటే మొత్తం అందరూ వాళ్ళు చాలా మంది ఉంటారు, గొప్ప వాళ్ళు చాలా మంది అందరూ. కానీ ఇది బ్లాక్ మెయిలింగ్ కదా. సేవ్ చేయాలి ఎవరినైనా సరే, టార్గెట్ అదేగా. ఎవరినైనా సరే మా జోలికి వస్తే మేము ఏమైనా చేస్తాం అనేది ఒక బ్లాక్ మెయిలింగ్. ఇది సమాజ హితం ఎట్ట అవుతుంది? ఇప్పుడు మంచి మనిషిని ఎవరు అరెస్ట్ చేయరు కదా, ఆరోపణలు ఉంటేనే ఆధారాలు ఉంటేనే కదా ఎవరైనా చేసేది. ఇవాళ అదే ఆంజనేయులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా ఉండగా, కమిషనర్ ఏదో ఉండగా అక్కడ ఉన్నప్పుడు అక్కడ కమిషన్ చైర్మన్ మెడబెట్టి గెంటాడు అని చెప్పి కూడా ఆరోపణ ఉంది. ప్రొఫెసర్ని ఆయన చేస్తే తెలుగుదేశం పార్టీ అపాయింట్ చేసి పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి, స్పాట్లెస్ పర్సన్ ఆయన, చాలా అవమానకరంగా ఆయన్ని మెడబెట్టి నెట్టేశాడు అని కూడా చెప్తారు బయట.
మరి ఎవరితో పని వెల్డర్లతోనూ అటెండర్లతోనూ పేపర్లు దిద్దిచ్చేసి అక్కడ రిసార్ట్లో, విజయవాడ రిసార్ట్లో 150 మందిని ఎంతమందిని గ్రూప్ 1 ఆఫీసర్లుగా తయారు. ఏంటిది ప్రభుత్వం ఏమైపోతుంది? వీళ్ళందరూ కలెక్టర్లను పొద్దున ఎస్పీలు ఐఏఎస్లు అవుతారు కదా. సమాజం ఏమైపోతుంది? డెమోక్రసీలో మెరిట్లు ఏమైపోవాలి? కష్టపడి చదివిన వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు ఇదే పిఎస్ఆర్ గురించి, అలాగే ధనంజయ రెడ్డి గురించి, వీళ్ళిద్దరు గురించి, కృష్ణమోహన్ రెడ్డి గురించి, వీళ్ళు నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చి ఆ రోజు అబూ సలాం కర్నూలులో అతను ఎంఆర్ఓగా ఉండగా అబూ సలాం మోనికా బేడీకి దొంగ దీంతో ఇచ్చి పాస్పోర్ట్ విదేశాలకు తరలిచ్చే దాంట్లో చేశారు. ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇదే కాకుండా టెర్రరిస్టులకి, మీరు ముంబైలో దాడి చేసిన టెర్రరిస్టులకు కూడా వీళ్ళేదో అప్పుడు పాస్పోర్ట్లు అరేంజ్ చేశారని చెప్పి చేసి ఉండొచ్చు, నా దృష్టి లేదు. కానీ వీళ్ళు విశృంఖలమైన అవినీతి అండి వీళ్ళు చేసింది. అంత కాదు. ఇప్పుడు ఆ బీపీ ఆచార్య అనే అతను చాలా ఉన్నతమైన మనిషి. అవును, అతను మంచి పేరు ఉంది. కానీ ఆయన కూడా ఈ భ్రష్టు పట్టిపోయాడు కదా, చివరికి జైలు పాలయ్యవలసి వచ్చింది కదా. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా చాలా నిబద్ధత కలిగిన మనిషి కదా. ఆయన ఎవరు కూడా మనం అంటానికి లేదు, ఎందుకంటే మెరిట్ మీద వచ్చిన ఆయన విలువలతో ఉన్న మనిషి. ఆయన చాలా ఆయన మీద కూడా బురదబడి కడుక్కోనే పరిస్థితి వచ్చింది కదా. ఆయన కూడా నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఎందుకంటే ఆ టీంలో సెయిల్ అవటం మూల. ఇప్పుడు శ్రీలక్ష్మి ఆవిడ చిన్న వయసులో, భారతదేశంలో అత్యంత చిన్న వయసులో ఐఏఎస్ఐ క్యాబినెట్, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ అయ్యేవారు ఆవిడ. మరి ఆవిడ జీవితం నాశనం అయిపోయింది కదా. ఎంతమంది జీవితాలు పోయినా అయినా సిగ్గులేదు ఈ ఐఏఎస్లు ఐపీఎస్లకి. సిగ్గు శరం ఏమీ లేకుండా జత్వానీ కేసు తీసుకొచ్చి ఐపీఎస్లు అందరూ సిగ్గు లేకుండా ప్రవర్తించారా? ఆ సిపి ఒకడు, ఎస్పీ వీళ్ళందరూ, ఆ సునీల్ అనేవాడు ఒకడు, సంజయ్ అనేవాడు ఒకడు నిస్సిగ్గుగా ప్రవర్తించారా? దిగజారి ప్రవర్తించారు. ఐపీఎస్కి కళంకంగా మాట్లాడారు. ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెడుతూ ఏంటోడు, హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఎవడిచ్చాడు వీడికి అధికారం? సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టమని. నువ్వెవరు అసలు ప్రెస్ మీట్లు పెడతాను? పొలిటీషియన్వా? అడిషనల్ అడ్వకేట్ జనరల్ ప్రెస్ మీట్ పెడతాడు. నాన్ సెన్స్ కదా. ఎవడిచ్చారు వీడికి అధికారం? కోర్టులో వాదించాలి కానీ బయట పబ్లిక్ ముందు ప్రెస్ మీట్లు పెడతాడు. జోకర్ గాడు కాబట్టి వాడు. వీళ్ళందరికీ సపోర్ట్ ఇప్పుడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడతాడు. ఆడు పెద్ద జోకర్. ఆడి గురించి మాట్లాడటం ఈ టైంలో అంటే ఐఏఎస్ని అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతారు. ఐఏఎస్ని అరెస్ట్ చేయకూడదు, ఐపీఎస్ని అరెస్ట్ ఏం చేస్తాలేదు వీడు. సుఖాన్ని వాళ్ళని పంపించి మసాలాలు చెప్పిస్తాడు వాళ్ళకి. సిగ్గుశారం లేకపోతే సార్ మాట్లాడే వాళ్ళకి, అన్నం తినే నోట్లతో ఎవరు మాట్లాడేటువంటి సిగ్గుశారం ఉండాలండి. బయట సమాజం ఏమనుకుంటుంది, మనం ఎక్కడ బతుకుతున్నాము, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, రేపు పొద్దున మనతో అయిపోతుందండి. రేపు పొద్దున మన పిల్లలు మన మనవాళ్ళు, మన భవిష్యత్ తరాలు ఉంటాయి కదా. దేని కంటిన్యూ చేయాలి వాళ్ళు? వీళ్ళు చేసిన అదోపాలను కంటిన్యూ చేసి మా తాతలు ఇటు ఉంటాళ్ళు అని చెప్పి రాజారెడ్డి లాంటి ఆదర్శ పురుషుడిగా పెట్టుకుని వెళ్ళాలా? ఒక వావులాల గోపాలకృష్ణయ్య గారిని, అలా పుచ్చలపల్లి సుందరయ్య గారిని, ఇటువంటి వాళ్ళని, గోతులచ్చన్న గారిని, ఇటువంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. ఒక రాజారెడ్డిని, ఒక అంబటి రాంబాబు, నేను ఒక పిఎస్ఆర్ ఆంజనేయులను మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. సరే, ఇవన్నీ వాస్తవాలు. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తే పబ్లిక్ ఎగబడుతున్నారు. ఉందండి, అది ఒక మతం మొత్తం అనేది ఒకటి ఉందండి. ప్రమాదం, భారతదేశానికి ప్రమాదం. ఇవాళ అది ఒక విస్తృతమైన సబ్జెక్టు. నేను కొద్దిగా డైరెక్ట్గా పాయింట్లో బ్లంట్గా వస్తే కొద్దిగా రాక తప్పదు. ముసుగులో గుద్దులాట్లాగా మాట్లాడకుండా ఉంటే ఆత్మహత్య వాస్తవాలు చెప్పేవాళ్ళు కూడా కావాలి, మాట్లాడాలి. ఇవాళ భారతదేశానికి పట్టిన అతిపెద్ద ప్రమాదం ఏంటంటే క్రిస్టియానిటీ, విదేశీ మతం. దాని గురించి వీళ్ళు ఎవరో మాట్లాడరు. అది ప్రమాదం చాలా ఒక వైరస్ లాగా ముంచుకొచ్చేస్తుంది. ఇప్పుడు నేను దేవుణ్ణి, మతాన్ని నేను కాదన్ను. మీ ఇష్టం వచ్చిన మతాన్ని మీరు ఆచరించుకోండి, కానీ ధైర్యంగా ఆచరించండి. ఈ దొంగ నాటకాలు ఎందుకు? ఇక్కడికి వచ్చేమో ప్రభుత్వం ఇచ్చే రిజర్వేషన్లన్నీ నేను తీసుకుని అక్కడికి వెళ్ళి క్రిస్టియన్ మతంలో మారటం ఎందుకు? నీకంత యేసు ప్రభువు మీద నమ్మకం ఉంటే దమ్ముగా నువ్వు మతం మార్చేసుకో. రికార్డులో దేవుణ్ణి నమ్ముకో. నువ్వు పేరుకేమో అక్కడ క్రిస్టియానిటీ, నువ్వు ఇక్కడ ఆచరించేదేమో, తీసుకునేదేమో హిందూ రిజర్వేషన్లని తీసుకుంటావు. ఇది తప్పే కదా. మరి నిజంగా హిందూ మాలో ఉన్న బీసీలు, ఎస్సీలు ఇబ్బంది అవుతున్నారు కదా. అందుకే ఈ మధ్య కోర్టు ఇచ్చినట్టుంది, చెన్నై కోర్టు ఇచ్చినట్టు. ఏదైనా ఇవ్వాల్సిందేనండి. మతం మారంగానే మీ కులం అనేది వర్తించదు. అవును, అసలు మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు వర్తించకూడదండి. ఇప్పుడు హిందూ క్రిస్టియన్ చేసుకున్నప్పుడు వాడికి కూడా తీసేయాల్సిందే, ఆడైనా మగైనా. ఆ భయం అనేది లేకపోతే ఏంటి ఇదంతా? ఇవాళ క్రిస్టియానిటీ అనేది అతనికి ఒక పెద్ద 2004లోనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే మత వ్యాప్తి అనేది అతను చేశాడు. ఈ మా పాస్టర్లందరినీ పిలిచి వాళ్ళందరినీ చేసి ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపాడు.
మొన్న మీరెందుకు ఆ పాస్టర్ ప్రవీణ్ అనే అతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే ఒక మాఫియా ముఠాలాగా తయారై రోడ్ల మీదకి వచ్చి విశృంఖలంగా మాట్లాడారు కదా. వీళ్ళకి ఎవరిచ్చారో వీళ్ళకి ఎస్సీ ఎస్టీ అసలు ఎట్ట కుదురుతుంది? మాట మాటకి వీడు మాట్లాడితేనేమో ఎస్సీ ఎస్టీ అని బెదిరించడం కేసులు. దానికి హర్ష్ కుమార్ ఎంత పరుషంగా మాట్లాడారు వీడియో చూస్తుంటారు మీరు. అంటే ఆయనేమో సపోర్ట్ చేశారు ఆ రోజు. అతను క్రిస్టియనా హిందువా చెప్పమని బైబిల్ మీద ప్రమాణం చేసి ఎందుకట్ట ఆత్మవంచంతో మాట్లాడతాడు. ఒక పక్కేమో నేను దళితుడిని అంటాడు, మళ్ళీ క్రిస్టియానిటీ అంటాడు. నువ్వు దళితుడు అయితే క్రిస్టియన్ ఎట్ట అవుతావు? దళితుడు అనే పదం వచ్చింది హిందువుల్లోనే, క్రిస్టియానిటీలో లేదు. ఇవాళ చర్చిలన్నిటి బీజేపీ కూడా గత 10 ఏళ్ళుగా మోసం చేస్తుంది భారతదేశాన్ని. చర్చిలన్నిటి మీద అజమాయిషి ఎందుకు పెట్టదు? చర్చిలో ఎవరెవరు కన్వర్షన్ అయ్యారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఆధార్ డేటా మొత్తం తీయొచ్చు కదా. వాళ్ళ మొత్తాన్ని ఒక డేటాను తయారు చేసి వీళ్ళందరూ క్రిస్టియన్స్ అని చెప్పి చూపించేస్తే అయిపోతుంది కదా. పేరుకేమో 20% దళితుల్లో 1% 2% మనకి క్రిస్టియన్స్గా ఉంటున్నారు. తర్వాత 90% అసలు వాళ్ళు మతం చెప్పుకోరు, హిందూ అని చెప్పుకుంటున్నారు. హిందూ అని చెప్పుకునే టీటీడీలోనూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఎట్ట చేస్తారు సిగ్గు లేకుండా? ఆదివారం చర్చిలకి ఎట్ట వెళ్తారు బైబిల్ పట్టుకుని? వాళ్ళకి ఏ హక్కు ఇచ్చారు? ముస్లింలు ఎట్ట చేరుతారు? చేరకూడదు కదా. అంటే ఇప్పుడు ఈ మతం మత్తులోనే ఇప్పుడు తన చెల్లి కాదంటుంది, తన చెల్లి చెప్తుంది కదా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని తన తల్లి చెప్తారు. ఈ మధ్య కాలంలో బహిరంగ బాబాయ్ హత్య తెలుస్తుంది కదా కళ్ళ ముందు, అయినా వాళ్ళకేమి లేదండి. పబ్లిక్ మాత్రం రావటం ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలు తల్లి చెప్తున్నారు కదా. కానీ ఇప్పటికి కూడా ఆయనకి నెట్వర్క్ కానీ ఆయనకి ఇప్పటికీ సహకరించేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఒకటి సుబ్బారావు గారు, కుడి చేత్తో అన్నం తినాలి అనేది, ఎడం చేత్తో వేరే పనులు చేయాలనేది సాంప్రదాయాలు మన చిన్నప్పటి నుంచి ఇది చేసుకుంటూ వస్తాం. ఎటువంటి తెడ్డు అనేవాళ్ళు రకరకాలుగా ఉంటారు సమాజంలో. ఒకడు బాగుంటే అసూయతో రకరకాలుగా ఆరోపణలు చేసేవాళ్ళు సహజం. అది మన ఊరిని పేరు కంటాం కానీ బయట సమాజంలో 190 మందికి ఆ బుద్ధి ఉంటుంది. ఒక సుబ్బారావు గారు అభివృద్ధిలోకి వెళ్తే మిమ్మల్ని సమర్థించేది 105 మందే మనస్ఫూర్తిగా. కొంతమంది పైకి అని అడుగుతారు కానీ లోపలంతా విషమే ఉంటుంది మిమ్మల్ని గురించి. నేచర్ అందుకనే అది కూడా ఆ వర్గాల్లో క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్న వర్గాల్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్రవర్ణాలు అనే పేరు మీద ఉన్న వాళ్ళ మీద అసూయ ద్వేషం. దాన్ని వెలగక్కడానికి ఎవడో ఒకడు కావటానికి ఇటువంటి లంపెన్ ఎలిమెంట్లు ఎవరో ఒకడు పార్టీ పెడితే ఆ పేరుతో దాంట్లో చేరిపోతారు. ఇవాళ ఆ పార్టీలో ఉండే లంపెన్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ 20 మా క్రిస్టియన్ మతం ముసుగులు వేసుకుని ఆ 20-25%. తర్వాత పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ కోసం ఆ పార్టీ ఈ పార్టీ ఉండి మీరు ఒక పార్టీ ఉండి నేను ఒక పార్టీ ఉండాలి కాబట్టి గ్రామాల్లో వర్గాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రత్యేక కాంగ్రెస్ లేదు కాబట్టి అనుకోకుండా దురదృష్టవశాత్తు ఈ పార్టీ ఒకటి ఎమర్జీ అయింది కాబట్టి దీంట్లోకి వచ్చారు. ఆ రకంగా 35% 40% ఆ రకంగా చేరారు. తర్వాత ఒక కులంకి సంబంధించిన పార్టీకి ముద్ర పట్టడం దురదృష్టవశాత్తు ఆ పార్టీకి వచ్చింది. తర్వాత ఆ కులం ఏదైతే ప్రధానమైన కులం ఉందో ఆ కులం తర్వాత నిదానంగా రియలైజ్ అయింది మనం లాస్ అవుతున్నాం, ఆ వర్గం కూడా నష్టపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనం అనుకునే సామాజిక వర్గం ఆర్థికంగా పారిశ్రామికంగా అన్ని విధాలా చాలా ప్రాస్పెరిటీ కమ్యూనిటీ కదా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, రూలింగ్ కమ్యూనిటీ కదా. వాళ్ళు చాలా అవమానాలు పాలయ్యారు కదా. ఇంకా ఆ కులంలో చాలామంది అమాయకులు అందామా అజ్ఞానులు అందామా మరి ఏమనాలి వాళ్ళని, ఇంకా పూనకం బట్టి ఇంకా అదే మాట్లాడుతున్నారు కదా, నీచంగా వచ్చి నీచాలు మర్చి ఇక నాళ్ళు అంతే. ఇప్పుడు ఈ అరెస్టులన్నింటినీ రాజకీయ కోణం నుంచి చూపించే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి అది రాష్ట్రానికి మంచిదా ప్రమాదమా? అసలు రాబోయే రోజుల్లో ఏంటి పరిస్థితి? ప్రమాదమే కదా. ఇప్పుడు అది బీజేపీ కూడా కన్నేరుగా కళ్ళు తెరవాలండి. ఇటువంటి లంపెన్ శక్తుల మీద బీజేపీ పోరాటం చేయాల్సింది పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి ఉన్మాదులతో కాదు, అంతర్గతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతీయ ఉన్మాదం కులోన్మాదంతో చేస్తున్నటువంటి ఇటువంటి లంపెన్ శక్తులతో పోరాడాలి. ఆ పార్టీని బలపరుచుకోవాలి. తెలంగాణ ఆంధ్రాల్లో కూడా 2 చోట్ల కూడా వాళ్ళు నిజమైన చిత్తశుద్ధితో చెప్పి జనం అందరూ సభ్యత సంస్కారం ఉండేవాళ్ళందరూ కూడా ఇంకా జ్ఞానం ఉండేవాళ్ళందరూ కూడా వెళ్తారు కదా. అందరూ హిందూ మతాన్ని నమ్మేవాళ్ళమే కదండి. కానీ ఆ పార్టీ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి ప్రత్యామ్నాయం లేక అట్లా ఉండిపోతున్నారు. ఇవాళ బీజేపీ కనుక నిజంగా చిత్తశుద్ధితో వచ్చి కనుక పనిచేస్తే ఇటువంటి శక్తుల మీద కనుక వాళ్ళ బలమైన నాయకత్వంతో కనుక దొంగ రాజకీయాలు చేయకుండా చేస్తే బీజేపీ బలపడేది. కానీ గత 10 ఏళ్ళుగా 2014-24 మధ్యలో 10 ఏళ్ళ పాటు తెలంగాణలో చేసిన విశృంఖలమైన బీజేపీ పాపం తలా పెట్టడానికి లేదా 2019-24 మధ్య మరి అక్కడ జరిగిన అన్ని అక్రమాలకు దేవాలయాలు విధ్వంసం చేసిన విగ్రహాలు విధ్వంసం చేసిన బీజేపీ రోజు నోరెత్తిందా, రథాలు తగలబెట్టినా
మరి ఆ రోజు మరి పరోక్షంగా ఆ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ ఎంపీ వాళ్ళందరూ కూడా అక్కడ పేరోల్లో ఉన్నమాట వాస్తవా కాదా? తెలుగుదేశం మీద దాడులు చేసిన మాట వాస్తవా కాదా? అక్కడ ఉండి తెలుగుదేశం ప్రతిపక్షం మీద వాళ్ళు విమర్శలు చేశారు కదా. కానీ ఇప్పుడైనా బీజేపీ రియలైజ్ కదా అంటారు. ఎందుకంటే ఇప్పుడు 23లో ఇక్కడ కవితని అరెస్ట్ చేయకముందు 23 రిజల్ట్ ఎలా ఉన్నాయి అసెంబ్లీలో, కవితను అరెస్ట్ చేసిన తర్వాత 2024 రిజల్ట్ లోక్సభలో ఎలా ఉన్నాయి చూశారు ఇక్కడ. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకపోతే ఇప్పుడు కూడా అంటే కేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సేవ్ చేస్తారు. అరెస్ట్ అవసరం లేదండి. మీరు ఇవాళ వరకు 10 ఏళ్ల పాటు మీరు ట్రయల్ అవ్వకుండా సిబిఐ కోర్టు ఎట్టా అవుతుందండి? తెలియట్లేదు, సామాన్యుడికి తెలియదా? ఇవాళ రాజ్యాంగపరంగా మాట్లాడితే కంటెంప్ట్ అంటారు, కానీ కంటెంప్ట్ అవ్వదు, సింగనాథం అవ్వదు. ఇవాళ జ్యుడిషియల్ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదా? ఎట్లా బెయిల్స్ వస్తున్నాయి, ఎట్లా యాంటిసిపేటరీ బెయిల్స్ వస్తున్నాయో మనకు అర్థం కావట్లేదా? ఎవరి బ్లెస్సింగ్స్తో ఇది ఆగుతుంది? ఇవాళ ట్రయల్ అవ్వకుండా ఎందుకు సిబిఐ కోర్టు ట్రయల్ ఇంతవరకు ఎందుకు మొదలెట్టట్లేదు? కేంద్ర ప్రభుత్వం బాధ్యత లేదా? ఈడీ సిబిఐ అనే కేసులు మరి కేంద్ర హోంమంత్రి లేదా న్యాయశాఖకు కళంకం కాదట ఆకటం. ఒక నేరస్తుడు ఇన్ని సంవత్సరాల పాటు కేసులు పెట్టుకుని ఒక 5 ఏళ్ల పాటు రాజ్యాంగ పద ముఖ్యమంత్రులు ఉంటే అంత సిగ్గుచేటు దేశానికి. బీజేపీ ఏ రకంగా దేశం కోసం ధర్మం కోసం అని చెప్పుకోగలదు? రాజకీయంగా కూడా నష్టపోతుందిగా మరి పోయింది కదా, రాబోయే రోజుల్లో పోయింది కదా. రాబోయే రోజుల్లో ఇంకా నష్టపోయే అవకాశం. కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శిస్తున్నారు 70 ఏళ్ళు దేశాన్ని నాశనం చేసిందని. మీరు 10 ఏళ్ళు అంతకంటే దారుణంగా చేస్తున్నారు కదా. లంపెనగాళ్ళకి అంతర్గతంగా దేశద్రోహులకి మీరు సపోర్ట్ చేసి మరి ఇంకా ప్రమాదం కదా ఇది. ఇప్పుడు మీరు బలపడలేదు కదా, పోనీ సౌత్ ఇండియాలో మీరు ఎవరు బలపడ్డారా? చిత్తశుద్ధితో బలంగా ఉండేది కదా. ప్రాంతీయ పార్టీలకు పోటీగా బీజేపీని అందరూ మోయటానికి సిద్ధంగానే ఉన్నారు కదా. కాంగ్రెస్ ఇక్కడ అంత లేదు కదా, లేకే కదా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బలపడింది. ఇక్కడ అంత బలంగా ఉంటే ఇక్కడ కాంగ్రెస్ కూడా అధికారం రావడానికి కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చేది కదా. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫైట్ అనేది కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉండేది కదా. ఈ కేసీఆర్ పార్టీ ఉండడానికి వీళ్ళు జాతీయ పార్టీలు బలంగా ఉంటే ప్రాంతీయ పార్టీలు ఉండవు కదా, కుటుంబ పార్టీలాగా మిగలవు కదా. అది మీరు ఎందుకు ఇది థియరీ తీసుకుంటలేదు? ఎక్కడ లోపం ఉందనేది బీజేపీ ఆత్మ విమర్శ చేసుకోవాలి. బీజేపీ వల్ల లేకపోతే రాజకీయ పరిస్థితుల వల్ల మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కి జరగరానిటువంటి నష్టం, తీవ్రమైన నష్టం పాలపొగ్గులాగా వచ్చిన దీంట్లో విషం చుక్కలు పడినాయి 2019-24 మధ్య. అంటే రాజకీయ కోణాలు వేరే ఉండొచ్చు, తెలుగుదేశం ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ జాతి, తెలుగు జాతి. తెలుగు జాతి అంటే ఇప్పుడు తెలుగు జాతి అంటే ఇప్పుడు తెలంగాణకేమో మీకు బాగానే ఉన్నట్టు కనపడుతుంది. ఇవాళకి కూడా ఆంధ్రప్రదేశ్లో డబ్బు సంపాదించినటువంటి వాళ్ళు పొలిటీషియన్స్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఉండేవాళ్ళు హైదరాబాద్ లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, మీకు గుర్తుండే ఉండాలి. దేశంలో దోసుకున్న వాళ్ళు నల్లధనాన్ని తీసుకెళ్లి స్విస్ బ్యాంకుల్లోనూ విదేశాల్లో దాచుకున్నట్టు ఆంధ్రప్రదేశ్లో సంపాదించుకునే ఐఏఎస్లు, ఐపీఎస్, బ్యూరోక్రాట్లు, మంత్రులు వీళ్ళందరూ దేశం చేసిన అవినీతి డబ్బు అంతా తీసుకొచ్చి హైదరాబాద్లోనే గుమ్మెత్తున్నారు. అక్కడ అమరావతి నగరం లేదు, అక్కడేమి అభివృద్ధి లేదు కదా. 5 ఏళ్ళు కుంటుపడిపోయింది కదా, పూర్తిగా అగమ్యగోచరంగా మారిపోయింది కదా. అది అమరావతి కాదు శ్మశానం అని కూడా అన్న దౌర్భాగ్యులు ఉన్నారు కదా. అక్కడ ఎడారి అన్నారు కదా. పరిమాణ నేతలను తీసుకొచ్చి స్పీకర్లను కూడా చేశారు కదా. అక్కడ సిగ్గుచేటు కూడా అటువంటి ఆ పదవికే కళంకం మధ్య చరిత్రలో. క్యారెక్టర్స్ ఫెలోస్ని తీసుకొచ్చి స్పీకర్గా పెట్టడం ఎన్ని చూసాం మనం, ఎన్ని విన్యాసాలు చూసాం. అసలు ఒక రౌడీ యాదవ్ను తీసుకెళ్ళి హత్యాయత్నం బహిరంగ చేసిన తీసుకెళ్ళి మున్సిపల్ చైర్మన్ పోస్టులు రకరకాలు ఇచ్చారు. ఎన్ని వికృతాలు చేశారు, అన్ని వికృతాలు చేశారు. ఎమ్మెల్సీ ఇచ్చి సేవ్ చేశారు.